వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి ఇప్పుడు మనం మన సనత్ నగర్ నియోజకవర్గంలోని రామ్ గోపాల్పేట డివిజన్లో ఉన్నాము. ఇక్కడ రామ్ గోపాల్పేటలో ఏమైందంటే ప్రైవేటు బిల్డింగ్లకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్లు రోడ్ల మీద వేస్తున్నారండి, పబ్లిక్ ప్లేస్లలో వేస్తున్నారు. అసలు ఈ అక్రమ నిర్మాణం ఇది అని చెప్పేసి గతంలో కూడా పేపర్లో వచ్చింది, అధికారుల అవినీతికి ఇది ఒక నిదర్శనం. బట్ వీటికి కూడా మీటర్లు ఇవ్వడం, అక్రమ నిర్మాణాలకు ట్రాన్స్ఫర్లు వేయడం ఎంతవరకు కరెక్ట్? విద్యుత్ శాఖ అధికారులు పర్మిషన్ వరకే ఇవ్వాలన్న ఒక నిబంధన ఉంది విద్యుత్ శాఖలో. ఆ నిబంధనను మొత్తం మర్చిపోతున్నారు. ఇక ఇట్లా పబ్లిక్ ప్లేస్లో ఇట్లా పార్కింగ్ కానీ ఏదైనా యూజ్ అవుతుంది, దీనికోసం వీళ్ళు ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేశారండి. అయినా ట్రాన్స్ఫర్లు ఇచ్చేస్తారు. విద్యుత్ శాఖల అధికారుల ఏఈల డిఈల ఏడీల అవినీతి అంత ఇంత కాదు, తీవ్ర స్థాయిలో ఉందండి. ఒక్కసారి చూడండి, మొత్తం సిటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు మొత్తం వీళ్ళు మీటర్లు ఇస్తున్నారు. అసలు మీటర్లు ఇచ్చి లీగల్ చేస్తున్నారు. అక్రమ అంతస్తులకు రిజిస్ట్రేషన్లు అవుతుంది. దాంతోపాటు ఏకంగా పబ్లిక్ ప్లేస్లో వీళ్ళకు ట్రాన్స్ఫర్లు ఇస్తున్నారండి. ట్రాన్స్ఫర్లు ఇప్పుడు వాళ్ళు ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయమంటే ఏఈకి ఐడియా లేదా? మనం రోడ్లు ఇస్తున్నామా, లంచాలు తీసుకోవడమేనా? విపరీతంగా లంచాలు నడుస్తాయండి. చాలామంది దృష్టి పెట్టారు దీనికి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో విపరీతమైన లంచాలు. వీళ్ళు లైన్ కట్ చేసే లంచాలు, లైన్ ఇస్తే ఒక్కరోజు కూడా వీళ్ళు బిల్లు కట్టకుండా ఆగారు పబ్లిక్. అదే కానీ వీళ్ళు మాత్రం కరెంట్ గంటల కొద్ది తీసేస్తారు. అలిగేటోడు లేడు, పట్టించుకునే నాయకుడు లేడు, ఎవరు లేరు. ఇట్లా రోడ్ల పైన వేసి వీళ్ళు ఎవరికి చేస్తారు? ప్రైవేటుకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళు పబ్లిక్ ప్రాపర్టీ లేనికి వీళ్ళకి రైట్ ఎవరు ఇచ్చారు? ఏ లీడర్ అడగారా, ఎవరు అడగారా? ఇట్లా ట్రాన్స్ఫార్మర్లు వీళ్ళు పెడితే వీళ్ళ కనెక్షన్ ఎట్లా ఇస్తున్నారు? ఏది ఏమైనా విద్యుత్ శాఖలో అవినీతి అధికారులతో చాలా ఇబ్బంది అవుతుంది. మీరు చూడండి, ఒక్కొక్క ఏఈడి లైన్మెన్లతో సహా అవినీతికి పాల్పడుతారు. దొంగ మీటర్లు ఇస్తుంటారు. మొత్తం అవినీతి అండి. ఇప్పుడు చూడండి, ఇది సిద్ధంగా ఉంది, రెడీగా ఉంది. ఎట్లా ఇచ్చారు? దీనిపైన ఏఈని కూడా వివరణ అడుగుదాం. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులారా ఒక్కసారి మీరు స్పందించి మీ అవినీతిని మీరే చూసుకోండి. ఉన్నత అధికారులు కూడా స్పందించి ఈ దొంగ మీటర్లు, దొంగ కనెక్షన్లు ఇచ్చాడు ఆపేసేయాలని చెప్పి కోరుకుందాం.